ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భూపాలపల్లి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సరైన లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగొండ పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజయరావు, కాంగ్రెస్ నాయకులు మేకల భిక్షపతి, పున్నం రవి, కోయిల క్రాంతి తదితరులు పాల్గొన్నారు. రేగొండ ఉమ్మడి మండలం గోరికొత్తపల్లి రేగొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి పేద వర్గాలను, బడుగు బలహీన వర్గాలను, మరి ఎస్సీ మాల మాదిగలను గుర్తించి వర్గీకరణ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యన్న గారికి మా ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు దేశంలోనే మరి అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రము విరజిల్లుతుందంటే మరి రిజర్వేషన్ల ప్రక్రియనైతేనేమి, మరి సంక్షేమ పథకాలు అయితేనేమి, నిన్న ఆర్థిక బడ్జెట్ పెద్ద మొత్తంలో రాష్ట్రానికి అన్ని శాఖలకు సంబంధించి ఆర్థిక బడ్జెట్ కూడా పెద్ద మొత్తంలో ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి మరి ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణే దేశానికి వెన్నుముకగా, తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలబడటానికి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తున్నారని, మరి అలాగే దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా మున్ముందు విజయ కేతనాలు ఎగరేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి గారు మాకు అధికారం వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ, ఎస్సీ కుల వర్గీకరణ చేయడానికి మేము కంకణబద్ధులమై ఉన్నామని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో కులగణన మీద, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద బిల్లు తీసుకొచ్చి ఎస్సీలకు, బీసీలకు పూర్తి న్యాయం చేసినందుకు మన రేగొండ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ రక్తంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మాట ఇస్తారో ఆ మాట ప్రకారంగా ఆ మాటను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా సైనికుల లెక్క పనిచేసి ఇచ్చిన మాటను ప్రజలకు ఏ మాట అయితే ఇస్తామో ఆ మాట నిలబెట్టుకోవడానికి కంకణబద్ధులై పనిచేస్తాం. అదే పద్ధతిలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వర్గీకరణ బిల్లును అందరి ఆమోదంతో అది సక్సెస్ చేసి మన అందరికీ ఒక స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.